హలో ఫ్రెండ్స్, నమస్తే. ఇలా ముచ్చట ఏంటంటే ఎన్హెచ్పిసి నుంచి రిలీజ్ అయిన ట్రైనీ ఇంజనీర్ జాబ్ వేకెన్సీస్ గురించి చూద్దాం ఈ వీడియోలో. ఈ రిక్రూట్మెంట్ అనేది గేట్లో వచ్చిన స్కోర్ ఆధారంగా రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది. సో ఎగ్జామ్ అనేది ఇలాంటి ఎగ్జామ్ అనేది ఉండదన్నమాట. సో ఇక్కడ మనం వేకెన్సీ డీటెయిల్స్ చూసినట్లయితే ట్రైనీ ఇంజనీర్ సివిల్, ట్రైనీ ఇంజనీర్ ఎలక్ట్రికల్, ట్రైనీ ఇంజనీర్ మెకానికల్, సో ఈ 3 స్ట్రీమ్స్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి చూసినట్లయితే ట్రైనీ ఇంజనీర్ సివిల్కి అయితే ఫుల్ టైం బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, మినిమం 60% మార్క్స్ వచ్చి ఉండాలి. అలాగే ట్రైనీ ఇంజనీర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి విత్ మినిమం 60% మార్క్స్ వచ్చి ఉండాలి. అలాగే ట్రైనీ ఇంజనీర్ మెకానికల్ వాళ్ళకి కూడా ఫుల్ టైం డిగ్రీ చేసి ఉండాలి, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అండ్ మినిమం 60% మార్క్స్ వచ్చి ఉండాలి. సో ఇక్కడ మనం వేకెన్సీ డీటెయిల్స్ చూసినట్లయితే టోటల్ వచ్చేసి 72 వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనకి. అలాగే ఇక్కడ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫర్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సో వాళ్ళకి 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ మనం చూసినట్లయితే సో మనకు గేట్ 2024 అండ్ 2025లో వచ్చిన స్కోర్ ఆధారంగా డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఆ విధంగా రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 600 రూపీస్ వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ ఉమెన్ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఇంపార్టెంట్ డేట్స్ గురించి చూసినట్లయితే ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 16th March 2026. అలాగే క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 6th April 2026. ఇక్కడ మనం ఏజ్ లిమిట్ చూసినట్లయితే మ్యాక్సిమం 30 years వరకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో అన్ని పోస్ట్స్కి 30 years మ్యాక్సిమం ఎలిజిబిలిటీ ఇచ్చారు. సో ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని అన్ని డీటెయిల్స్ అని చెక్ చేసుకోవచ్చు.